వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అంటే ఏంటనేది తెలుసుకుందాం. సో, అలాగే ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ మనకి రియల్ టైమ్ అప్లికేషన్‌లో ఎలా యూజ్ చేస్తాం అనేది తెలుసుకుందాం. అలానే ఈ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్‌ని గోలాంగ్‌లో మనం ఎలా యుటిలైజ్ చేసుకోగలం అనేది కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ అంటే ఏంటి? సో, ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ అనేది ఒక కీ వాల్యూ పేర్స్ అన్నమాట. సో, ఈ కీ వాల్యూ పేర్స్ మనం ఎక్కడ స్టోర్ చేస్తామంటే మన ఆపరేటింగ్ సిస్టమ్‌లో స్టోర్ చేస్తాం. సో, ఇందులో ఏముంటుందంటే జస్ట్ లైక్ వేరియబుల్ లాగానే వేరియబుల్ నేమ్ ఉంటుంది. అలానే దానికి వాల్యూ ఉంటుందన్నమాట. ఈ టేబుల్‌లో నేను ప్రొవైడ్ చేసిన విధంగా కీ అండ్ వాల్యూ ఉంటుంది. సో, జనరల్‌గా మనకి కీ వాల్యూ పేర్స్ దేనికోసం ప్రొవైడ్ చేస్తారు? మనకి ఏదైనా ఒక డాట్ నెట్ అప్లికేషన్ ఉన్నదంటే, డాట్ నెట్ అప్లికేషన్‌లో మనకి ఏ విధంగా అయితే ఆహ్, కనెక్షన్ స్ట్రింగ్ గాని, లేదంటే ఏదన్నా యాప్ సెట్టింగ్స్ టైపు ఏ విధంగా అయితే యుటిలైజ్ చేస్తామో, అదే విధంగా మనం ఈ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అనేవి మన లోకల్ సిస్టమ్‌లో కాన్ఫిగర్ చేసి వాటిని కూడా అదే విధంగా అప్లికేషన్స్‌లో యుటిలైజ్ చేస్తామనమాట. సో, మనకి వెబ్ కాన్ఫిగ్ ఉన్నప్పటికీ, లేదా మనకి యాప్ సెట్టింగ్స్ అనేవి మనం అప్లికేషన్‌లో ఇంప్లిమెంట్ చేసుకున్నప్పటికీ, ఈ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ మీద ఎందుకు డిపెండ్ అవ్వాలనేది కూడా చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ అనేవి ఎక్కడున్నాయో చూద్దాం. సో, విండోస్‌లో మీరు ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అని టైప్ చేసినట్టయితే ఇక్కడ మీకు సిస్టమ్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అని వస్తుంది. దీన్ని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ సిస్టమ్ ప్రాపర్టీస్‌లో మీకు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని ఉంది. సో, దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇక్కడ మీకు కొన్ని వేరియబుల్స్ అయితే చూపిస్తున్నాయి గదా! సో, ఇందులో మనకి వేరియబుల్ అనేది కీ అనమాట. అండ్ యువతల ఉన్నదొచ్చేసి వాల్యూ. సో, మీకు కావాల్సిన దాన్ని దేనైనా డబుల్ క్లిక్ చేసినట్టయితే దాని మీద ఎడిట్ చేసే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీరు వేరియబుల్ నేమ్ మార్చొచ్చు. వాల్యూ గూడా మార్చొచ్చు. సో, ఒకవేళ ఈ వేరియబుల్ నేమ్ మీరు ఆల్రెడీ ఏదైనా అప్లికేషన్‌లో కాన్ఫిగర్ అయ్యి ఉందనుకోండి. దీన్ని మీరు చేంజ్ చేసినట్టయితే అక్కడ మీకు ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో, మనకి విండోస్‌లో గూడా చాలా రకాల డిఫాల్ట్ అప్లికేషన్స్ అయితే ఉంటాయి. డెస్క్‌టాప్ అప్లికేషన్స్ గానీ, కన్సోల్ అప్లికేషన్స్ గానీ వాటెవర్. సో, వాటికి సంబంధించి కూడా ఆల్రెడీ కొన్ని ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అనేవి మనకి ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తాయన్నమాట. సో, ఇవన్నీ కూడా మనకి విండోస్‌లో రన్ అయ్యే కొన్ని అప్లికేషన్‌లో యూజ్ అయ్యే ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్. అలాంగ్ విత్ థిస్ నేను కొన్ని క్రియేట్ చేసినవి కూడా ఉన్నాయి. ఇందులో మై నేమ్ అనేది నేను క్రియేట్ చేసిన వేరియబుల్. అలానే నంబర్ ఆఫ్ యూజర్స్ అలౌడ్ కూడా నేను క్రియేట్ చేసిందన్నమాట. సో, మన అప్లికేషన్‌కి కావాల్సిన విధంగా మనం ఎన్ని కావాలంటే అన్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో మనకి ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ దేనికోసం? ఇవి అప్లికేషన్‌లో వాడుకోవడం కోసం అని చెప్పుకున్నాం. అలాగే మనకి ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ లేదా యాప్ సెట్టింగ్స్ 2 ఒకటే అని చెప్పుకోవచ్చు. బట్ మనం ఎన్విరాన్మెంట్ అనేది డిఫరెంట్ ఉంటుందన్నమాట. సో, మనకి ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ యాప్ సెట్టింగ్స్, వెబ్ డాట్ కాన్ఫిగ్ ఉన్నప్పటికీ కూడా దీని అవసరం మనకేముందనేది తెలుసుకుందాం. సో, ఫైనల్‌గా ఏందంటే ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అంటే కీ వాల్యూ పేర్స్. ఈ కీ వాల్యూ పేర్స్‌నొచ్చేసి మనం కొత్తయి యాడ్ చేయొచ్చు, మోడిఫై చేయొచ్చు. ఆల్రెడీ ఉన్న వాటిని మోడిఫై చేయొచ్చు. లేదా డిలీట్ చేయొచ్చు. సో, అదంతా కూడా మనం ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసుకునే చేయొచ్చనమాట. సీ సో, ఇక్కడ మీరు ఏదైనా డిలీట్ చేయాలనుకున్నారనుకోండి. సో, ఇక్కడ మీరు దాన్ని ఇక్కడ డిలీట్ ఉంది, ఎడిట్ ఉంది. అలానే కొత్తగా యాడ్ చేయడానికి ఆప్షన్ ఉందనమాట. సో, కొత్తగా మీరేదైనా యాడ్ చేయాలనుకుంటే మీకు కావాల్సిన వేరియబుల్ నేమ్ ఇవ్వచ్చు. యాప్ నేమ్ ఫర్ యూటిల్. సో, ఈ విధంగా మనం కొత్త వేరియబుల్స్ అయితే యాడ్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరేదైనా పాత్ మామూలుగా జనరల్‌గా మనం ఈ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అనేవి రియల్ టైమ్‌లో ఎలా యూజ్ చేస్తారంటే, ఏదైనా పాత్ లాగర్ పాత్ గాని, లేదంటే సక్సెస్‌ఫుల్ ఫోల్డర్ పాత్ గాని, ఏదైనా పాత్ సెలెక్ట్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తారు. అలానే కొన్ని ఫైల్స్ కాన్ఫిగర్ చేయడానికి కూడా యూజ్ చేస్తుంటారు. అలానే ఆథెంటికేషన్ రిలేటెడ్ ప్రొఫైల్స్ ఇట్లాంటివి యాడ్ చేయడానికి ఉపయోగిస్తారనమాట. సో, ఇక్కడ మీరు ఒకవేళ ఏదైనా పాత్ సెలెక్ట్ చేయాలనుకున్నారనుకోండి, మీకు కావాల్సిన పాత్ అనేది ఇలా డైరెక్ట్‌గా చూజ్ చేసుకున్నట్టయితే ఆ పాత్ యూఆర్ఎల్ అనేది వచ్చేస్తదనమాట. ఇన్ కేస్ ఏదన్నా ఫైల్ మీరు కాన్ఫిగర్ చేయాలనుకుంటే డైరెక్ట్‌గా ఆ ఫైల్ దగ్గరికెళ్ళి ఫైల్‌ని కూడా మీరు ప్రొవైడ్ చేయొచ్చనమాట. సో, ఈ ఫైల్‌కి సంబంధించిన ఫుల్ పాత్ అయితే వచ్చింది. సో, ఈ విధంగా అయితే మనం ప్రొవైడ్ చేయొచ్చు. సో, ఇక్కడ మనకి ఫైల్ ప్రొవైడ్ చేసినప్పటికి ఇదేంటంటే స్ట్రింగ్ వాల్యూ అనమాట. సో, ఈ 2 కూడా స్ట్రింగ్ వాల్యూస్. సో, ఈటిని మనం అప్లికేషన్‌లో ఎలా యుటిలైజ్ చేయగలమో చూద్దాం. సో, థియరిటికల్ పార్ట్ అయితే చూద్దాం ఫస్ట్. సో, నేను ఒక అప్లికేషన్ అయితే ఇంప్లిమెంట్ చేశాను. కన్సోల్ అప్లికేషన్. సో, ఈ కన్సోల్ అప్లికేషన్ ఏం చేస్తదంటే,
టెక్స్ట్ ఫైల్స్‌ని ఇన్‌పుట్‌గా తీసుకొని, వాటిని వాలిడేట్ చేసి, ప్రాసెస్ చేసి, డెస్టినేషన్ ఫోల్డర్‌కి పంపిస్తదనమాట. సో, ఫైల్స్ అన్నీ ఒక ఫోల్డర్‌లోనే లేదా ఒక సర్వర్‌లో ఉన్నాయన్నమాట. సో, ఈ ఫైల్ సర్వర్ అనేది ఒక కంప్యూటరు, అప్లికేషన్ సర్వర్ అనేది ఇంకొక కంప్యూటరు, అండ్ డెస్టినేషన్ సర్వర్ అనేది ఇంకొక కంప్యూటర్. సో, ఈ విధంగా అనుకోండి. సో, ఈ అప్లికేషన్ ఏం చేస్తదంటే, ఈ ఫైల్ సర్వర్‌లో ఉన్న అన్ని ఫైల్స్ తీసుకొని ప్రాసెస్ చేసి డెస్టినేషన్ ఫోల్డర్‌లో పేస్ట్ చేస్తది. నెక్స్ట్ వచ్చేసి నేను ఇన్‌కేస్ మనకి జ నాకు ఉన్న ఫైల్స్ కొంచెం హ్యూజ్ సైజ్ ఫైల్స్ ఉన్నాయనుకోండి. 0-500 జీబీ దాకా ఫైల్స్ ఉంటాయి సపోజ్. సో, ఈ ఫైల్స్ అన్నిటిని డైలీ మామూలుగా థౌసండ్స్ ఆఫ్ ఫైల్స్‌ని ప్రాసెస్ చేయాలి. సో, నా అప్లికేషన్‌ను కొంచెం ఎక్కువ పెర్ఫార్మన్స్ ఇచ్చే విధంగా తక్కువ టైంలో జాబ్ అనేది ఫినిష్ అవ్వడానికి నేను ఒక సిస్టమ్ కంటే ప్రెజెంట్ ఒక సిస్టమ్‌లో నేను అప్లికేషన్ రన్ చేస్తున్నాను. సో, ఆ ఒక్క సిస్టమ్ అనేది అన్ని ఫైల్స్‌ని హ్యాండిల్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. సపోజ్ ఒక 24 అవర్స్ టైం పడుతుందనుకోండి. సో, ఆ టైంని మనం తగ్గించాలి. ఇంకా తక్కువ టైంలో ప్రాసెస్ చేయాలనుకున్నప్పుడు ఈ అప్లికేషన్ ఏం చేస్తామంటే ఒక కంప్యూటర్ కాకుండా 2 కంప్యూటర్స్‌లో కాన్ఫిగర్ చేస్తాం. 2 కంప్యూటర్‌లు కాన్ఫిగర్ చేసినప్పుడు ఏం చేస్తుంది? సో, ఈ 2 గూడా ఫైల్ సర్వర్ నుంచే ఫైల్స్ తీసుకుంటది. ప్రాసెస్ చేస్తుంటది. అలానే డెస్టినేషన్ ఫోల్డర్‌లో ఏస్తుంటదనమాట. సో, సమ్ కేసెస్ మనం 2 కంప్యూటర్‌లోంచి ఇన్‌పుట్ ఫైల్స్‌ననేవి తీసుకుంటాను. ఇన్ కేస్ 2 ఒకేసారి ఒకే ఫైల్‌ని తీసుకున్నాయనుకోండి, అట్లాంటి టైంలో ఆ ఫైల్ అనేది ఒక అప్లికేషన్‌లో ఆల్రెడీ యూజ్ అవుతూ ఉంటది. ఆల్రెడీ ఇక రన్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం యాక్సెస్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఏదో ఒక ఎర్రర్ అయితే వస్తుందనమాట. సో, అలా కాకుండా నేను నా యొక్క అప్లికేషన్‌ని 2 కంప్యూటర్‌లో నేను ఆహ్, 2 కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ చేశాను. సో, కంప్యూటర్ 2 అండ్ కంప్యూటర్ 3లో నేను నా యొక్క కన్సోల్ అప్లికేషన్ అనేది నేను ఇన్‌స్టాల్ చేశాను. ఈ 2 అప్లికేషన్‌లు చేసే జాబ్ ఏందంటే సేమ్. బట్ ఈ కంప్యూటర్ 1లో నేను సైజ్ అనేది కాన్ఫిగర్ చేశానన్నమాట. కంప్యూటర్ 2 అనేది 1 కేబీ నుంచి 1 జీబీ వరకు ఫైల్స్ అన్నీ హ్యాండిల్ చేస్తదన్నమాట. సో, ఇది ఫైల్ సర్వర్ నుంచి తీసుకునే టైంలోనే సైజ్ అనేది ఆహ్, య సైజ్ అనేది కండిషన్‌లో పెట్టుకొని 1 కేబీ నుంచి 1 జీబీ దాకా ఫైల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఫైల్స్ మాత్రమే తీసుకొని ప్రాసెస్ చేస్తదనమాట. అలానే కంప్యూటర్ 3 అనేది 1 జీబీ నుంచి 500 జీబీ దాకా ఉండే ఫైల్స్‌ని తీసుకొని ప్రాసెస్ చేస్తదనమాట. సో, ఈ విధంగా ఈ 2 గూడా 2 డిఫరెంట్ రేంజెస్‌లో ఉన్న ఫైల్స్ అనేవి తీసుకొని ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. సో, ఒకదానికి సంబంధించిన ఫైల్ ఇంకొకటనేది ప్రాసెస్ చేయదనమాట. సో, ఇక్కడ నేను సైజ్ వైసు డిఫరెన్షియేట్ చేసిన. సో, బట్ అప్లికేషన్ అనేది సేమ్. సో, ఇప్పుడు ఈ సైజ్ వాలిడేషన్ అనేది ఆహ్, ఫైల్స్‌ని మనం తీసుకునేటప్పుడు సైజ్ వాలిడేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో, ఈ సైజ్ వాలిడేషన్ అనేది మనం అప్లికేషన్‌లో ప్రొవైడ్ చేసామనుకోండి, మనది కంప్యూటర్ 1లో ప్రొవైడ్ చేసినా, కంప్యూటర్ 2లో ఇన్‌స్టాల్ చేసినా గానీ, ఆడ కాన్ఫిగరేషన్ సేమ్ ఉంటది. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ థట్ మనం ఏం చేస్తామంటే వెబ్ డాట్ కాన్ఫిగ్‌లోనో లేదంటే ఏదన్నా క్లాసెస్‌లోనో గాకుండా సెపరేట్‌గా మనం ఏదైతే కంప్యూటర్‌లో మనం అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేస్తున్నామో, దానికి రిలేటెడ్‌గా ఉండే సైజెస్ గాని, అప్లికేషన్‌కి సంబంధించిన ఫోల్డర్స్ గాని, పాత్స్ గాని అయన్నీ గూడా ఆ లోకల్ సిస్టమ్‌లోనే ఎన్విరాన్మెంటల్ వేరియబుల్‌లో సెట్ చేస్తామనమాట. సో, ఎన్విరాన్మెంటల్ వేరియబుల్‌లో సెట్ చేసినప్పుడు కంప్యూటర్ 1 ఎన్విరాన్మెంటల్ వేరియబుల్‌లో నేను సైజు అప్ టు 1 జీబీ దాకా కాన్ఫిగర్ చేస్తాను. కంప్యూటర్ 3లో నేను 1 జీబీ టు 500 రేంజ్ అనేది కాన్ఫిగర్ చేస్తాననమాట. సో, దానివల్ల ఏమవుతుందంటే కంప్యూటర్ 3లో అప్లికేషన్ ఓన్లీ 1 జీబీ నుంచి 500 జీబీ ఉండే ఫైల్స్‌ని మాత్రమే పికప్ చేసుకొని ప్రాసెస్ చేస్తది. అలానే కంప్యూటర్ 2 అనేది 1 కేబీ టు 1 జీబీ ఫ 1 జీబీ ఉన్న ఫైల్స్‌ని మాత్రమే పికప్ చేసుకొని ప్రాసెస్ చేస్తదనమాట. ఫైనల్‌గా ఈ 2 గూడా ఆ ఫైల్స్ అనేవి డెస్టినేషన్ ఫోల్డర్‌లో పేస్ట్ చేస్తాయి. సో, ఈ 2 అప్లికేషన్ గూడా సేమ్ ఫైల్‌ని ప్రాసెస్ చేయదు. సో, 2 డిఫరెంట్ రేంజ్ కాబట్టి కంప్లీట్‌గా డిఫరెంట్ ఫైల్స్ అయ్యుంటాయన్నమాట. సో, బట్ 2 చేసే పనైతే సేమ్ అనమాట. సో, ఈ టైప్ ఆఫ్ సినారియోస్‌లో మనకి ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అనేవి బాగా ఉపయోగపడతాయన్నమాట. సో, ఈ టైప్ సినారియో అనేది నేను నేను ఇన్వాల్వ్ అయిన ప్రాజెక్ట్‌లో అయితే ఈ సినారియోని ఇంప్లిమెంట్ చేశాను. సో, ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి గోలాంగ్‌లో గోలాంగ్‌లో మనకి ఒక 6 మెథడ్స్ అయితే ఉన్నాయి. సో, ఈ 6 మెథడ్స్ కూడా ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్‌ని హ్యాండిల్ చేస్తాయన్నమాట. ఒకటి సెట్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్. సో, ఇదేం చేస్తామంటే వేరియబుల్ నేమ్ అండ్ వాల్యూ ప్రొవైడ్ చేసినట్టయితే ఈ మెథడ్ మనకి
ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఒక కొత్త ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ అనేది మనం ప్రొవైడ్ చేసిన వాల్యూని బట్టి క్రియేట్ చేస్తదనమాట. గెట్ ఎన్విరాన్మెంట్ యూజ్ చేసినట్టయితే ఆల్రెడీ ఉన్న ఎన్విరాన్మెంటల్ వేరియబుల్‌ని గెట్ చేస్తదనమాట. అలానే అన్సెట్ అంటే ఆల్రెడీ ఉన్నదాన్ని డిలీట్ చేస్తదనమాట. అలానే లుకప్ ఎన్విరాన్మెంట్‌కి ఇది జనరల్‌గా మనకి అప్లికేషన్‌లో ఎక్కువగా యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. గెట్ ఎన్‌వి గాని, లేదంటే లుకప్ ఎన్‌వి. లుకప్ ఎన్‌వి ఏం చేస్తదంటే గెట్ ఎన్‌వి వచ్చేసి డైరెక్ట్‌గా మనం ఏదైతే కీ ప్రొవైడ్ చేసామో ఆ కీ నేమ్‌తో ఏదైతే వేరియబుల్ నేమ్ ఉందో అది గెట్ చేస్తదనమాట. బట్ లుకప్ ఎన్‌వికి ఏం చేస్తదంటే ఫస్ట్ మనకి 2 రకాల వేరియబుల్స్ 2 రకాల వాల్యూస్‌నైతే ఇస్తది. ఒకటి ఆ వేరియబుల్ నేమ్ అనేది ఎగ్జిస్టెన్స్ ఉందా లేదా అని చెక్ చేస్తది. ఆ తర్వాత వాల్యూ అనేది రిటర్న్ చేస్తదనమాట. సో, మనకి ఎగ్జిస్టెన్స్ చెక్ చేస్తది. వాల్యూ అనేది రిటర్న్ చేస్తది. మనకి రియల్ టైమ్‌లో ఈ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ అనేది ఎక్కువగా యూజ్ అవుతుందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఓఎస్ డాట్ ఎన్విరాన్. ఇందులో ఏందంటే మనకి ఆపరేటింగ్ సిస్టమ్‌లో కాన్ఫిగర్ చేసిన అన్ని ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అనేది ఈ మెథడ్ అయితే రిటర్న్ చేస్తది. అలానే క్లియర్ ఎన్వి అనేది మనకు ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఉన్న అన్ని ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్‌ని డిలీట్ చేయడానికి ఈ మెథడ్ అయితే ఉపయోగపడుతుందనమాట. ఈ మెథడ్ అయితే ట్రై చేయమాకండి. ఎందుకంటే ఆల్రెడీ వేరే అప్లికేషన్‌కి యూజ్ చేసే ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, వీటిని మనం కోడ్‌లో ఎలా యూజ్ చేయాలనేది ఇప్పుడు ట్రై చేద్దాం. ఇదొచ్చేసి ఒక సింపుల్ అప్లికేషన్. మనకు ఆల్రెడీ సిస్టమ్‌లో ఉన్న ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఓపెన్ చేసినట్టయితే, మనకి ఆల్రెడీ ఇందులో మై నేమ్ అని ఒక ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ ఉంది. దీన్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాప్ నేమ్ 2 అనేది కూడా యాక్సెస్ చేయడానికి ట్రై చేద్దాం. ఇదొచ్చేసి ఒక ఫైల్‌కి సంబంధించిన పాత్ అనమాట. ఇవన్నీ కూడా మనకి ఎక్కడున్నాయంటే ఓఎస్ ప్యాకేజ్‌లో ఉన్నాయి. ఈ ఓఎస్ ప్యాకేజ్ ఉపయోగించి మనం ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్‌నైతే ఈజీగా హ్యాండిల్ చేయొచ్చనమాట. నేమ్ ఓఎస్ డాట్ గెట్ గెట్ ఎన్వి. ఇక్కడ కీ వచ్చేసి ఏం ప్రొవైడ్ చేయాలి? మై నేమ్ అనేది నేను కీగా ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ వాల్యూ అనేది మనకు రిటర్న్ అవుతుందనమాట. ఈ వేరియబుల్‌ని మనం యూటిలైజ్ చేయాల్సి ఉంటుంది. ఎంప్టీ డాట్ ప్రింట్‌ఎల్ఎన్ ఆఫ్ దిస్ వాల్యూ. ఇప్పుడు దీన్ని మనం రన్ చేసినట్టయితే మనకి ఈ వేరియబుల్‌లో ఉన్న వాల్యూ అనేది ప్రింట్ అవుతుందనమాట. మై నేమ్ ఈస్ ఏఎస్‌పీ ఫర్ యూటీ. ఇక్కడ మనకి మై నేమ్‌లో ఏముంది? ఏఎస్‌పీ ఫర్ యూటీ అనేది ఉందనమాట. ఇన్ కేస్ వేరే యాప్ నేమ్ 2 యాప్ నేమ్ 2 కాకుండా వేరే will bring this path. Suppose path. రన్ చేసినట్టయితే మనకు ఆ పాత్ అనేది రిటర్న్ చేస్తుందన్నమాట. ఇదేం రిటర్న్ చేస్తదంటే స్ట్రింగ్ వాల్యూస్‌నే రిటర్న్ చేస్తది. ఇదొచ్చేసి సింగిల్ వాల్యూ. కంప్లీట్‌గా ఇదొక పాత్ అన్నమాట. ఈ విధంగా ఇందులో ఉన్న ఏ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ అయినా గాని మనం యాక్సెస్ చేయొచ్చు. నంబర్ ఆఫ్ యూజర్స్ ఎలా సి 100. అలాగే మనకి లుకప్ ఎన్వి అని చెప్పేసి ఒక వేరియబుల్ ఉంది. ఇదేం చేస్తదంటే మనకి 2 ఆహ్, సి 2 పారామీటర్స్‌నైతే మనకి 2 వాల్యూస్‌నైతే రిటర్న్ చేస్తదన్నమాట. ఒకటి స్ట్రింగ్, రెండోది వచ్చేసి బూలియన్ వాల్యూ. స్ట్రింగ్‌లో ఏమొస్తుందంటే మనం ప్రొవైడ్ చేసిన కీకి సంబంధించిన ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ వాల్యూ అనేదొస్తుంది. బూలియన్‌లో ఆ వేరియబుల్ నేమ్ అనేది ఎగ్జిస్టెన్స్ ఉందా లేదా అనేది ఈ దానికి సంబంధించిన వాల్యూ అనేది రిటర్న్ చేస్తదన్నమాట. అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అయితే రిటర్న్ చేస్తది. ఇప్పుడు దీన్ని మనం ఆహ్, నేమ్‌లో సి వాల్యూ అండ్ ఈజ్ ఎగ్జిస్ట్. మనకి వాల్యూలో వచ్చేసి ఎన్విరాన్మెంటల్ వేరియబుల్‌కి సంబంధించిన వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. ఇది ఈ
ఈ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ అనేది మనకి ఆల్రెడీ ఇక్కడ సెట్ చేసి ఉన్నట్టయితే ఈ వాల్యూ వచ్చేసి ట్రూ వస్తుందన్నమాట. సో ఇప్పుడు దీన్ని మనం ప్రింట్ చేద్దాం. కామా ఈజ్ ఎగ్జిస్ట్. సో ప్రింట్ చేసినట్టయితే మనకి వాల్యూ ప్లస్ ట్రూ అని రావాలి. సి వాల్యూ అండ్ ట్రూ. సపోజ్ నేను ఏదైనా ఇన్వాలిడ్ కీ ప్రొవైడ్ చేశాను అనుకోండి. సో ఇన్వాలిడ్ కీ ప్రొవైడ్ చేసినప్పుడు దాన్ని రన్ చేసామనుకోండి, ఏమొస్తుందో చూడండి. ఎంప్టీ వాల్యూ అండ్ ఈజ్ ఎగ్జిస్టెన్స్ అనేది ఫాల్స్ రావాలన్నమాట. ఎంప్టీ వాల్యూ వచ్చింది అండ్ ఎగ్జిస్టెన్స్ వచ్చేసి ఫాల్స్ వచ్చింది. సో ఈ లుక్అప్ కీ అనేది ఈ విధంగా యూటిలైజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ సో ఇందులో ఎన్విరాన్ అనే మెథడ్ ఉంది. ఈ మెథడ్ ఏం చేస్తుంది, అన్ని ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ని గెట్ చేస్తుంది అనమాట. సో అదే రిటర్న్ చేస్తుందనేది చూద్దాం. సో ఈ మూడు వచ్చేసి మనకు మెయిన్. సో మెయిన్ వచ్చేసి మనం గెట్ ఎన్వి అండ్ లుక్అప్ ఎన్వికి ఈ రెండింటిని మనం ఎక్కువ వాడే అవకాశం ఉంటుంది. అండ్ ఫర్ ప్రాక్టీస్ పర్పస్ నేను ఇది కూడా మీకు చూపిస్తున్నాను. వాట్ ఈస్ దిస్ ఆల్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్. సో అన్ని ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ మనం గెట్ చేసుకునేటప్పుడు ఎటువంటి పారామీటర్ అయితే పాస్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు దీనికి రిటర్న్ టైప్ ఏమవుతుందో చూడండి. సో రిటర్న్ టైప్ వచ్చేసి ఎరే ఆఫ్ స్ట్రింగ్ 1. సో ఈ ఎరే ఆఫ్ స్ట్రింగ్ లో మనకి కీ అనో వాల్యూ రెండు కలిపి వస్తాయి. సో దీన్ని మనం ప్రింట్ చేసినట్టయితే ప్రింట్ చేసినట్టయితే మనకి ఎన్విరాన్మెంటల్ వేరియబుల్లో కాన్ఫిగర్ అయిన అన్ని కీ అండ్ వాల్యూస్ అనేవి వస్తాయి అనమాట. సో ఇందులో మనం మై నేమ్ అనేది ఒకటి యూజ్ చేసాం కదా. మై నేమ్ అనేది ఎక్కడ ఉందో చూద్దాం. సో మై నేమ్ హియర్. సో మై నేమ్ కీ ఈక్వల్ టు మై నేమ్ వాల్యూ. సో ఇది మొత్తం వచ్చిందన్నమాట. అలానే నెంబర్ ఆఫ్ యూజర్స్ అనేవి. ఇన్ కేస్ మీరు వీటిని లూప్ లో రన్ చేయాలనుకున్నారనుకోండి, ఫర్ డిస్కార్డ్ వేర్ ఈక్వల్ టు రేంజ్ ఆపరేటర్ చేద్దాం అండ్ ఆల్ ఎన్వి. సో ప్రతి కీ అండ్ వాల్యూ అనేది ఏ లైన్ కాల్ అనేది ప్రింట్ చేస్తున్నా. క్లియర్ ఆల్ దిస్. సి సో ఏ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ కి ఆ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ అనేది కీ ఈక్వల్ టు వాల్యూ అనేది ప్రింట్ అయింది అనమాట. సో ఇందులో సమ్వేర్ మన మై నేమ్ అనేది కూడా ఉంటుంది. మై నేమ్ సో ఇక్కడ మై నేమ్ అనేది కూడా ఉందన్నమాట. సో ఈ విధంగా అయితే మనం ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ని యూటిలైజ్ చేయొచ్చు అనమాట. సో మనకి రియల్ టైమ్ అప్లికేషన్స్ లో వెబ్ డాట్ కాన్ఫిగరేషన్స్ ఎలా అయితే యూజ్ అవుతాయో, మీరు ఏదైనా ఒక బ్యాచ్ అప్లికేషన్ అంటే కన్సోల్ అప్లికేషన్ కానీ డెస్క్టాప్ అప్లికేషన్ కానీ మీరు డెవలప్మెంట్ చేసేటప్పుడు ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అనేవి మెయిన్ యూజ్ చేస్తారనమాట. అండ్ సమ్ వెబ్ అప్లికేషన్స్ లో కూడా మనం ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ని యూటిలైజ్ చేసుకోవచ్చు. బట్ దట్ ఈస్ ద రేర్ కేస్ అనమాట. So that's it for this video guys. Thanks for watching.